హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ మృదంగ్ అనేటువంటి పుస్తకాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ గ్రీటింగ్స్ వచ్చేసి మనము ప్రతి ఒక్కరము వచ్చేసి ఉదయాన్నే లేచిన వెంటనే మనము ఎవరికో ఒకరికి దండం అనేటువంటిది పెడతామన్నమాట. భగవంతుడికి దండం పెడతాము, తర్వాత వచ్చేసి అమ్మా నాన్నలకి, తర్వాత వచ్చేసి బయట వెళ్ళే వాళ్ళకి. సో ఏ విధంగా వచ్చేసి మనము గ్రీటింగ్స్ చెప్తాము అనేటువంటిది చూద్దాము. వెన్ ఐ మీట్ సమ్వన్ ఐ సే నమస్తే. నేను ఎవరినైనా మీట్ అయ్యాను అనుకోండి, ఎవరినైనా కలిశాను అనుకోండి, నేను నమస్తే అని పెడతాను. వెన్ ఐ మీట్ సమ్వన్ ఇన్ ద మార్నింగ్, ఎవరైనా మార్నింగ్ కలిసారనుకోండి, ఐ సే గుడ్ మార్నింగ్. ఏం చెప్తాను నేను? గుడ్ మార్నింగ్ అని చెప్తాను. సో వెన్ ఐ మీట్ సమ్వన్ ఇన్ ద ఆఫ్టర్నూన్, నేను ఎవరినైనా కలిశాను అనుకోండి, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్న సమయంలో కలిశాను అనుకోండి, ఏమని పిలుస్తాము? ఐ సే గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. సో టీచర్ అయినా సరే లేకపోతే ఎవరినైనా కలిసినా సరే మనము గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. వెన్ ఐ మీట్ సమ్వన్ ఇన్ ద ఈవినింగ్, నేను ఎవరినైనా ఈవినింగ్ కలిసాను అనుకోండి, ఐ సే గుడ్ ఈవినింగ్. నేను గుడ్ ఈవినింగ్ అని చెప్తాను. వెన్ ఐ గో టు బెడ్, నేను నిద్రపోవడానికి అంటే పడుకునే ముందు వచ్చేసి ఐ సే గుడ్ నైట్ అని ఎవరైనా కలిస్తే వాళ్ళని వచ్చేసి వాళ్ళకి గుడ్ నైట్ అనేటువంటిది చెప్తాను. సో ఈ విధంగా వచ్చేసి మనము గ్రీటింగ్స్ అనేటువంటిది ప్రతిరోజు వచ్చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అనేటువంటిది మనము చెప్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ రైట్, మ్యాచ్ ద పిక్చర్స్ విత్ ద సెంటెన్సెస్. ముందు బొమ్మలు చూడండి. ఐ కూమ్ మై హెయిర్, నా యొక్క తలని నేను దువ్వుకుంటాను. ఐ సీ మై టీచర్, నేను టీచర్ని చూస్తూ ఉన్నాను. ఐ ఈట్ మై ఫుడ్, నేను నా ఫుడ్ని తింటున్నాను. బొమ్మల్ని చూడండి. ఐ వాక్ టు స్కూల్, ఐ ప్లే ఫుట్బాల్. సో మనము ఈ పిక్చర్ని చూసాం కదా, చూసిన తర్వాత వాటికి వచ్చేసి ఈ విధంగా మ్యాచ్ ద పిక్చర్స్ విత్ ద సెంటెన్సెస్. దేనికైతే ఉందో దాని సెంటెన్సెస్కి కరెక్ట్గా మ్యాచ్ చేయండి. ఐ కూమ్ మై హెయిర్, నేను వచ్చేసి తల దూకుంటాను. ఐ సీ మై టీచర్, నేను నా టీచర్ని చూస్తూ ఉన్నాను. ఐ ఈట్ మై ఫుడ్, నేను నా ఫుడ్ని తింటున్నాను. ఐ హియర్ ద బెల్ రింగ్, నేను వింటున్నాను బెల్ రింగ్ అవ్వడము. ఐ వాక్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఐ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడుతున్నాను. సో ఈ విధంగా వచ్చేసి దానికి కరెక్ట్ అయిన సెంటెన్సెస్కి ఆ యొక్క బొమ్మల్ని చూసి మ్యాచ్ చేయండి. అండ్ రైట్ దీస్ లెటర్స్ అండ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ జీ, స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్ అండ్ స్మాల్ హెచ్, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఐ, L not L, I, capital I and small I, J, capital J, small j, capital K, small k, capital L, small l, capital M, small m, capital N, small n, capital O and small o, capital P and small p. So దీన్ని G, H, I, J, K, L, M, N, O, P. సో రైట్ ద లెటర్స్. ఈ యొక్క కాపీ రైటింగ్లో రాయండి. ఈ విధంగా మనము నోట్బుక్లో కూడా వచ్చేసి క్యాపిటల్ G, H, I, J, K అనేటువంటిది రాయండి. తర్వాత L, M, N, O, P 2 టైమ్స్ వచ్చేసి ఈ విధమైన 3 లైన్ నోట్బుక్లో రాయండి. ఇక్కడ లెటర్స్ని మనం చదువుతాము. F లెటర్ని మనం చదువుతాము. ఫాక్స్, FOX ఫాక్స్. ఫూట్, FOOT ఫూట్. ఫిష్, FISH ఫిష్. G లెటర్ వర్డ్స్, గోట్, GOAT గోట్. గేట్, GATE గేట్. గర్ల్, GIRL గర్ల్. H లెటర్, HOUSE హౌస్. HAND హ్యాండ్. HUT హట్. I letter words, iron, IRON iron. Ice, ICE. Ink pot, INKPOT ink pot. J letter words, jacket, JACKET jacket. Jackfruit, JACKFRUIT jackfruit. Jug, JUG jug. Say aloud each letter, then enrich the picture which begins with the same letter sound. ఇక్కడ మనకు GFJH అనేటువంటి ఇవి ఇవ్వడం జరిగింది. వాటికి వచ్చేసి ఏది మ్యాచ్ ఆడ్ వన్ అవుట్ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఉన్నాయో దానికి మనం వచ్చేసి ఏం చేయాలంటే సర్కిల్ చేయాలి. సో ఇక్కడ G అనేటువంటిది ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ మనకు హౌస్ ఇవ్వడం జరిగింది. HOUSE హౌస్. గర్ల్, GIRL గర్ల్. ఐరన్, IRON ఐరన్. సో G లెటర్ వర్డ్ ఉన్నది గర్ల్ అనమాట. F లెటర్ వర్డ్ ఫ్లవర్, హార్స్, స్టార్. ఫ్లవర్కి సర్కిల్ చేయండి. జాక్ ఫ్రూట్కి వచ్చేసి J ఫస్ట్ లెటర్ వచ్చింది కాబట్టి జాక్ ఫ్రూట్, JACKFRUIT జాక్ ఫ్రూట్, దానికి సర్కిల్ చేయండి. H లెటర్కి హౌస్, HOUSE హౌస్.
దానికి వచ్చేసి సర్కిల్ చేయండి. ఏ లెటర్ సౌండ్ వస్తుందో ఆ లెటర్ సౌండ్కి మనం వచ్చేసి సర్కిల్ చేయాలి.